నేను రాసిన పుస్తకం అప్పులు చేయకుండా జీవించటం ఎలా అనే పుస్తకం ఎక్కువ కాపీలు అమ్ముడిపోయిన సందర్భంగా మీరు ఇలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. నేను ఆ పుస్తకం గురించి మనిషి అప్పులు చేయకుండా జీవించటం ఎలా అనే అంశాల గురించి మీకు అన్ని వివరంగా తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విషయాలు పాటించితే మీ జీవితంలో అప్పులు చేయకుండా జీవించగలుగుతారు, చాలా ఆనందంగా జీవించగలుగుతారు. మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం అప్పులు చేసే ముందు అవి ఎలా తీర్చగలుగుతాము, వాటిని ఎలాగా రెండో కంటికి తెలియకుండా మర్యాదపూర్వకంగా అప్పులు తీర్చేసి పరువుగా బతకటానికి కావలసిన ప్లాన్లు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోండి. హలో, ఏంటి పద్మ, చెప్పు. ఏంటి? నేను నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఎప్పుడు కడతాడని చెప్పి మీ ఆయన కర్రలు కత్తులు పట్టుకొని మన ఇంటి మీదకి వచ్చారు. వాళ్ళందరూ గొడవ చేస్తే నేను ఇక్కడ హాల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారని చెప్పి ఈ హాల్ అడ్రస్ ఇచ్చావా, పారిపోమంటున్నావా నన్ను? అలాగే అమ్మో, వాళ్ళకి చిక్కితే చెట్టుకు నా పరువు అంతా పోద్ది. అలాగే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. డియర్ ఫ్రెండ్స్, మరి రిపోర్టర్లారా, అందరూ విలేకరులారా, నాకు కొద్దిగా వేరే పని ఉంది. నేను తర్వాత వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.